హాయ్ అండి. వెల్కమ్ టు మొమ్ము క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈ సంవత్సరం అయితే వినాయక చవితి చాలా బాగా జరుపుకున్నామండి. వినాయకుని ఉత్సవాలు. మా స్ట్రీట్‌లో అయితే వినాయకుడిని పెడతారండి. ఇక్కడైతే అందరము 5 డేస్ మాత్రానికి అందరూ ఇక్కడే ఉంటారండి. మార్నింగ్ పూజ, నైట్ అయితే చాలీసా, భజన కార్యక్రమాలు ఇలాంటివి చాలా చేసామండి ఈ సంవత్సరం. ఇంకా మ్యూజికల్ చైర్స్, గేమ్స్, అంత్యాక్షరి ఇవి కూడా ఉన్నాయి. క్విజ్ పోటీసు చాలా చేశామండి. ఇంకా ఫ్రైడే రోజైతే ఇలా కుంకుమ పూజ గూడా జరిగింది. చాలా బాగా నిర్వహించుకున్నాము మేమైతే. చూడండి. ఇంకా అయిపోయిన తర్వాత ఇలా మంచిగా మెమొరీగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇలా మా ఫ్రెండ్స్ అంతా పిక్స్ తీసుకున్నాము. పిక్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ నైటొచ్చేసి ఇవి నైట్ అండి. అదే రోజు నైటు లింగాకారం వేసి ఇక్కడ శివుడి లింగం శివలింగం వేసేసి ఇక్కడ దీపాలు వెలిగిస్తారండి. మొత్తం దీపాలు వెలిగించిన తర్వాత ఇక్కడ కూర్చొని భజన చేసి మళ్ళీ చాలీసా ఉంది కదా! పైకి స్టేజ్ దగ్గరికి వెళ్తామండి చాలీసా చేయటానికి. చాలీసా, భజన కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ప్రసాదం పంచేస్తారండి. ఇంక ఇవి కూడా బాగా జరిగింది. ఇంక ఇదొచ్చేసి లాస్ట్ రోజండి. మా వాళ్ళంతా మా కమిటీ మెంబర్స్ వీళ్ళంతా. మా వాళ్ళంతా మంచిగా ఫోటోస్‌కి పోజులు ఇస్తా అంటున్నారు. ఎందుకంటే ప్రతి ఇయర్ కూడాను మీరే దిగుతారా? మేము కూడా దిగాలి కదా! అని చెప్పేసి అంటున్నారు. సరే మీరు కూడా దిగండి. మేమేం కాదనట్లేదు కదా! అని చెప్పేసి వాళ్ళకి కూడా ఒక ఛాన్స్ ఇచ్చాము. వాళ్ళు కూడా వీడియో తీస్తున్నారు. వీడియో దిగేస్తున్నారు వీడియోలో మంచిగా. చూడండి. అంటే అంతకుముందు పూజ అయిపోయిందండి. ఇక్కడ దిష్టి తీస్తారు కదా! అది. దిష్టి తీసిన తర్వాత పూజంతా అయిపోయిన తర్వాత కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా దాన్నైతే తీస్తారు కదా బొమ్మని. ట్రాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళిపోతారు. ఇప్పుడే కాదు ఇంకా అన్నదానం ఉందండి. ఇదైతే ప్రసాదం కోసం పులిహోరండి. మేమైతే ప్యాక్ చేస్తున్నాము. అన్నదానం ఉంది కదా! అది తినేసి వచ్చి ఇక్కడ కూర్చున్నాము. ఇంకా ప్యాకింగ్ అయితే చేసేస్తున్నామండి. ఇంకా బొమ్మని చేసిన తర్వాత తీసేస్తారు కదా! ఇంకా మేమంతా అయితే స్టేజ్ దగ్గరికి వెళ్తున్నాము. చూడండి. ఇక్కడైతే ఇప్పుడు దాన్ని కదిలించారు కదా ఇందాక అందరూ కలిసి. ఇప్పుడైతే దీన్ని ట్రాక్టర్‌లోకి తీసుకెళ్తారండి. ఇంకిప్పుడైతే మేమంతా 9 బిందెలతో వాటర్ తీసుకొని వెళ్తున్నామండి. ఎందుకంటే దేవుడు ట్రాక్టర్ కదిలేప్పుడు ముందు పోస్తారు. ఇక్కడ పోసి దండం పెట్టుకున్న తర్వాత ఈ ట్రాక్టర్‌నైతే కదిలిస్తారు. అందుకనేసి మేమంతా 9 బిందెలతో నీళ్ళు తీసుకొని వస్తున్నాము మా వాళ్ళంతా. చూడండి. చాలా బాగా జరిగింది అని చెప్పాను కదా! ఈసారి ట్రాక్టర్‌కి డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు. మాకే చాలా అందంగా అనిపించింది దేవుడు. ఇప్పుడైతే నీళ్లు పోస్తారు. నీళ్లు పోసిన తర్వాత దిష్టి తీస్తారు. దిష్టి తీసిన తర్వాత అప్పుడు ట్రాక్టర్‌ని కదిలిస్తారు. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ అయితే ఇంకా వేరే లెవెల్ అండి చెప్పలేము. ఎందుకు అంటే ఇంకా మా వాళ్ళంతా డాన్సులు ఫుల్‌గా కలర్స్ అయితే కుమ్మేసుకుంటారు. మామూలుగా కాదు. అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు వరకు కూడాను అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎంజాయ్ చేసే పండగ అంటే వినాయక చవితి, బతుకమ్మ ఈ రెండండి. మా వాళ్ళంతా అయితే ఇంక ఇలా మంచిగా రిబ్బన్స్ కట్టేసుకున్నాను కదా! చూడండి ఇప్పుడు ఎలా డాన్సులు వేస్తున్నారో. మామూలుగా వేయరండి. ఆ అబ్బాయిలు, అమ్మాయిలు అందరూ. పెద్దవాళ్ళు కూడా అండి. ఇంకా పెద్దవాళ్ళని మాత్రం ఎందుకు వదలాలి? వాళ్ళు కూడా వేస్తారు. మా వాళ్ళంతా చాలా హుషారుగా ఉంటారండి. చాలా బాగా చేస్తారు డాన్స్ కూడాను. చూడండి మా వాళ్ళంతా ఎలా డాన్స్ చేస్తున్నారో చాలా హుషారుగా ఉంటారండి. వీళ్ళే కాదు ఇంకా చాలా పెద్దవాళ్ళు కూడాను చాలా హుషారుగా డాన్సులైతే చేస్తారు. ఇంకా ఇప్పుడైతే నేను ఈ సాంగ్‌ని ప్లే చేయకూడదండి. అందుకే మ్యూట్ పెట్టేస్తున్నాను. మ్యూజిక్ యాడ్ చేస్తాను చూడండి.
మా వీడియోస్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మర్చిపోకండి.